అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. నిన్న అర్ధరాత్రి దాదాపు 1:30 సమయంలో ఎన్టీవీ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందనమాట. అరెస్ట్ అయినటువంటి ముగ్గురు జర్నలిస్టుల విషయంలో మెజిస్ట్రేట్ కోర్టు ఏం చెప్పిందంటే పోలీసుల రిమాండ్ రిపోర్ట్ను పూర్తిగా తిరస్కరించిందంట. అసలు దీని అర్థం చాలా సింపుల్గా వాళ్ళను జైలుకు పంపేటటువంటి అవకాశం లేదు అని చెప్పి కోర్టు స్పష్టం చేయటం జరిగింది. ఇది ముందే మనం అనుకున్నటువంటి మాటే నిన్నటి వీడియోలో. ఈ కేసులో ఐఏఎస్ అధికారుల సంఘం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హడావుడిగా రంగంలోకి దిగి ఆ అరెస్టుల కార్యక్రమం ఏదో చేసేసారనమాట. కానీ కోర్టులో చూసినప్పుడు మాత్రం పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవి కూడా ఆ కేసుకి పెద్దగా స్టాండ్ తీసుకోలేకపోయినాయండి. అంటే పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అన్ని సెక్షన్లు కూడా 7 ఏళ్ల లోపు శిక్ష ఉన్నటువంటి సెక్షన్లు. అంటే ఇవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఏదైతే జరిగిందో ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరమే లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అయితే చెబుతున్నాయండి. ఎందుకంటే నిన్నటి వీడియోలో మనం స్పష్టంగా మాట్లాడుకోవటం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చివరికి డిఫమేషన్ కేసుకు మాత్రమే మిగిలిపోతుంది అని. నిన్నటి వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. డిఫమేషన్ కేసు అంటే పరువు నష్టం ఇలాగా వాటి కేసు కిందకు వస్తుంది తప్ప వీళ్ళు పెట్టినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్కి అయితే రాదు. కాబట్టి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నటువంటిది కూడా అదే, ఇది ఓన్లీ డిఫమేషన్ కేసుగానే మిగిలిపోతుందని. అసలు డిఫమేషన్ కేసుల్లో వెంటనే జైలుకు పంపడం అనేది సాధ్యమే కాదండి. ఒకవేళ అరెస్ట్ చేసినా 1-2 రోజుల్లోనే బెయిల్ రావాల్సిందే. ఇప్పుడు అదే జరిగిందండి. రిమాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. ముగ్గురు జర్నలిస్టులు కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. ఎన్టీవీ తరపున లాయర్లు కోర్టులో ఏం వాదించారు అంటే ఈ కేసులో విక్టిమ్ స్టేట్మెంట్ లేదు. లా ప్రకారం ఎవరికైనా అన్యాయం జరిగిందని చెబితే ఆ వ్యక్తి ఎవరైతే అన్యాయం జరిగింది అని చెప్తున్నారో ఆ వ్యక్తి స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డు చేయాలండి. కానీ ఇక్కడ ఆ లేడీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారనమాట. ఓకే, తప్పు మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ తీసుకునే యాక్షన్ ఏదో పకడ్బందీగా తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. వాస్తవానికి ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ చేత పోలీసులు స్టేట్మెంట్ తీసుకుని ఉంటే బాగున్నది. సుమోటోగా కేసు ఫైల్ చేయడం జరిగింది ఐఏఎస్ అధికారులందరూ కూడా. కానీ ఆ లేడీ ఐఏఎస్ అధికారి చేత స్టేట్మెంట్ తీసుకోవాలి. అది ఇక్కడ జరగలేదు. ఆమె ముందుకు కూడా రాలేదు. ఐడెంటిటీపై తను ఐడెంటిఫై కావడానికి అంటే ఈ కేసులో ఏదైతే ఆమె ముందుకు వచ్చేసి నేను పలానా వ్యక్తిని అని చెప్పి ఐడెంటిఫై అవడానికి ఆమె నిరాకరించారండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సెక్షన్లు ఎక్కడా కూడా అట్రాక్ట్ కావండి. ఇదే జరిగింది కోర్టులో. డిఫెన్స్ వాదన అయితే ఇదే జరిగింది. కోర్టు ఆ వాదంతో ఏకీభవించింది. కోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్లు పెట్టిందనమాట వాళ్ళకి, జర్నలిస్టులకి. 20,000 రూపాయల పూచీకత్తు బాండ్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. 2 షూరిటీలు తీసుకున్నారు. పాస్పోర్ట్ సరెండర్ చేయటం అంటే దేశం వదిలిపోకుండా పాస్పోర్ట్ సరెండర్ చేయటం, కోర్టు అనుమతి లేకుండా బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదండి. ఇది సాధారణ కండిషన్స్, పెద్ద తలనొప్పి వచ్చేటటువంటి కండిషన్స్ అయితే లేదు. ఇక్కడ బిగ్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ చాలా మంది చేసుకుంటున్నటువంటి పెద్ద తప్పు, అంటే చూస్తున్నటువంటి పెద్ద తప్పు, ఆలోచన చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, బెయిల్ ఇచ్చింది కాబట్టి ఎన్టీవీ తప్పు ఏమీ చేయలేదు అని అనుకోవటమే చాలా మంది చేస్తున్నటువంటి తప్పు అండి. ఇది పూర్తిగా తప్పనే చెప్తాను నేను. ఎందుకంటే కోర్టు చెప్పింది ఒక్కటే, పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో ఇది డిఫమేషన్ కిందకు వస్తుంది. పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు ఈ కేసుకి వర్తించదు, నిలబడవు, అరెస్టులు చట్టబద్ధం కావు అని మాత్రమే చెప్పింది. అంతేగాని ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథ నైతికంగా కరెక్టే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాగైనా సరే ఆధారాలు లేకుండా కూడా ఎలాగైనా సరే ఎవరి మీదైనా సరే ఆ కథనాలు ప్రసారం చేయవచ్చని అక్కడ కోర్టేం చెప్పలా. ఇక్కడ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ పాటించారా అనే ప్రశ్నకి ఇది సమాధానం అయితే కాదు. ఏదైతే కేసు పెట్టి ఏదైతే సెక్షన్లు పెట్టారో అదనమాట. అందుకే ఎన్టీవీ కూడా తాము ప్రసారం చేసిన కథనంపై క్షమాపణ చెప్పింది.
క్షమాపణ చెప్పిన ఐఏఎస్ అధికారులందరూ కూడా సుమోటోగా కేసు వేసేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద సమస్య అదే అండి, పెద్ద సమస్య అయితే చాలా ఉంది ఇక్కడ. డిఫమేషన్ లా రియాలిటీ ప్రకారం మన దగ్గర డిఫమేషన్ చట్టాలు చాలా వీక్ అండి. ఎవరైనా గాసిప్ మీద వేరే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాసినా కూడా వెంటనే చర్యలు ఉండవు. ఇక్కడ డిఫమేషన్ కేసు వేస్తే విక్టిమే కోర్టుకి తిరగాలి, అంటే ఎవరైతే కేసు వేసారో వాళ్ళే తిరగాలన్నమాట. కేసులు ఏళ్ల తరబడి నడుస్తుంటాయి. నారా లోకేష్ కేసు, అంటే మన లోకేష్ గారి కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఉదాహరణ ఒకసారి చూడండి. 4 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఎక్కడ కూడా ఆ కేసు పూర్తవల. అందుకే చాలా మంది డిఫమేషన్ కేసులు వేయడానికే ముందుకు రారనమాట. అందుకే ఆ ఐఏఎస్ మేడం గారు కూడా నాకు తెలిసి ముందుకు రాలేదేమో ఐడెంటిటీ వెరిఫై కోసం. మొత్తానికి ఈ కేసులో నిజమేంటంటే ఇది జైలు కేసు కాదు, ఇది డిఫమేషన్ కేసు మాత్రమే. అరెస్టులు నిలబడవు, ఖచ్చితంగా నిలబడలేదు కూడా. కానీ ఎన్టీవీ చేసినటువంటి ప్రసారం ఏదైతే ఉందో జర్నలిస్టిక్ గా తప్పే అనేటటువంటి వాస్తవం అయితే ఎక్కడ కూడా మారదు. హడావుడిగా అరెస్టులు చేస్తే న్యాయం జరుగుతుంది అనుకోవటం కూడా తప్పే, ఏదేదో దాన్ని హైలైట్ అయ్యింది తప్ప. అలాగే కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి అంతా క్లీన్ చిట్ వచ్చింది అనుకోవడము తప్పే. చట్టానికి పరిమితులు ఉంటాయండి, చట్టంలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఈ చట్ట పరిమితులు ఏవైతే ఉంటాయో నైతికతకి జవాబు అయితే ఖచ్చితంగా ఉండాలండి. వీళ్ళు చేసినటువంటి పనికి మనకి కావాలి అంటే మాత్రం దానిపైన కేసులు లాంగ్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి డిఫమేషన్ కేసులకి ఏంటంటే ఎవరు ముందుకు రారు. కాబట్టి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ కేసు ఎన్ని రోజులు పొడిగిస్తారు, ఎన్ని రోజులు సాగుతుంది, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ ముందుకు వస్తారా లేదా, ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ మనం వేచి చూడాల్సినటువంటి అంశాలు. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.